ప్రైజ్ ద లార్డ్. తండ్రి పాదాల చెంత ఈ ఉదయకాల ప్రార్థన సభలో పాల్గొంటున్న మీ అందరికీ నా యొక్క వందనాలు చెల్లిస్తున్నా. దేవుడి తన ఉచితమైన కృప వలన గడిచిన రాత్రి సుఖమాన్ని ధరించి చురుకని మెలుగునిచ్చి మరో సూర్యుదనిచ్చారు. అందరిని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజంతా దేవుని యొక్క సహాయము, దేవుని కృప మనతో ఉండాలని ఆయన పాదాల చెంత మొరపెడదాం. అయితే కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, నీ నామానికి వేలాది వందనాలు, స్థుతులు, స్తోత్రాలు తండ్రి. గొప్ప దేవుడవు, కనికరం కలిగిన దేవుడవు, మీకు ఉచితమైన కృప వల్లనైనా దినదినము నాయన తండ్రి నూతనమైన కృప మాటలు చూపిస్తున్నాను. అందరిని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఇదిగో నాయన గడిచిన రాత్రి సుఖమైన ధనించిన ఆయన చురుకని మెలుకున్నాడు గురించి మరో సూర్యుదించారు. అందరిని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. కొంత సమయం మీ పాదాల చింత గడిపిన ఆయన మా పని పట్ల ప్రవేశించడానికి మీరు ఇస్తున్న కృపను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఎంతమంది ప్రార్థన సమయంలో పాల్గొన్నారు, ప్రతి బిడ్డను ఆయన మీ కృపలో జ్ఞాపకం చేసుకొని సహాయం నుండి గొప్ప కార్యాలు, గొప్ప ఆశ్చర్య కార్యాలను బిడ్డల జీవితంలో చేయమని మీ పాదాల చెంత విజ్ఞాపన చేస్తున్నాను తండ్రి. ఈరోజు ఏ పని తలపెడుతున్నారో తండ్రి, అయ్యాది మీ చిత్తానుసారమై తండ్రి ఫలించలాగా నాయన మీకు కృప దయచేయమని మీ పాదాల చెంత విజ్ఞాపన చేస్తున్నాను తండ్రి. గొప్ప దేవుడవు, కనికరం కలిగిన దేవుడవు, మాకు రాకపోకలను భద్రపరచండి, మా పని పాటల తోడుగా నడి సహాయం చేయండి, ప్రతి విషయంలో కృప చూపించండి అయ్యా. కేవలం మీ నామాన్ని నాయన మా జీవితం ద్వారా మహిమపరిచే భాగ్యాన్ని తండ్రి, మాట వల్ల, తలంపు వల్ల, క్రియ వల్ల అయ్యా ఏ విషయంలోనూ నాయన తప్పిపోకుండా నాయన తండ్రి మీ నామాన్ని మహిమపరిచే భాగ్యం, మీ చిత్తానుసారంగా మేము జీవించే భాగ్యాన్ని నాయన మాకు అనుగ్రహించమని మీ పాదాల చెంత విజ్ఞాపన చేస్తున్నాను తండ్రి. అదేవిధంగా నాయన తండ్రి, ఎంతమంది జన్మదినాలు జరుపుకుంటున్నారో తండ్రి, ప్రతి బిడ్డను మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. ఇన్ని సంవత్సరాలు కాచి కాపాడారు, నూతన సంవత్సరం దయాకీటాన్ని ఇచ్చిన అందరిని బట్టి మీకు వందనాలు. ఇంకా అనేక సంవత్సరాలు జరుపుకొని మిమ్మల్ని స్తుతించి మాయింపచ్చి గణపరిచే భాగ్యాన్ని మనం మీ పాదాల చెంత విజ్ఞాపన చేస్తున్నాం తండ్రి. అదేవిధంగా నాయన తండ్రి, ఎంతమంది వివాహ దినాలు జరుపుకున్నారు, ప్రతి బిడ్డను మీ కృపలో జ్ఞాపకం చేసుకుని సహాయం ఇవ్వండి నాయన తండ్రి. మీ కొరకు నమ్మకంగా జీవించే బిడ్డలుగా ఉండకు సహాయం దయచేయండి. అదేవిధంగా నాయన తండ్రి, ఎంతమంది తమ ప్రియులను పోగొట్టుకొని తండ్రి వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటున్నారో తండ్రి, మీ కృపలో వాళ్ళని జ్ఞాపకం చేసుకోండి. మీ అందరూ నిరీక్షను బట్టి ఆదరింపబడి తండ్రి మీలో ముందుకు సాగటానికి మీ కృప దయచేయండి. మీ సహాయాన్ని ఇస్తున్నందుకే మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. మరోసారి నాయన తండ్రి, ఎవరైతే ఈ ఉదయకాల ప్రార్థన సభలో పాల్గొన్నారో ప్రతి ఒక్కరిని పేరు పేరు అవసరం దీవించి కాచి కాపాడి గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు వాళ్ళ జీవితంలో చేసి తద్వారా తండ్రి మీకు మహిమకరంగా తండ్రి రాబో తరాలకు ఆశీర్వాదకరమైన బిడ్డలుగా తండ్రి ప్రతి ఒక్కరిని చేయమని మరొకసారి ఈరోజంతా కూడా మీ కృపలో భద్రపరిచి మీ సహాయాన్నిచ్చి తిరిగి రాత్రి వేళ ప్రార్థన సభలో పాల్గొని తండ్రి మిమ్మల్ని మహిమపరిచి గణపరిచి భాగ్యం మా అందరికి అనుగ్రహించమని మా కొరకు అతి త్వరలో రాబోతున్న మా రక్షకుడు మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామం పేరిట వీళ్ళు బతిమాలి కొనియాడి వినయంగా వేడుకుని ప్రార్థించినాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని కనుని సహవాసము, సమాధానము ఈ యొక్క ఉదయకాల ప్రార్థన సభలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఇప్పుడైనప్పుడు సదాకాలము తోడేటను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నేడు మమ్ములన్ నీవే రాత్రి కాచినావు, నీకు స్తోత్రము. ఆపదలు మమున్ అంటకుండను కావుమయ్య, నేడు నీదు కరుణ తోడను. నేటి కార్యము నేడి చేయగా సూటి అయిన త్రోవ మాకు చూపుమో ప్రభు. చెడ్డ కార్యము చేయకుండాను దొడ్డ బుద్ధినిచ్చి మమ్మునోద్ధరించుము. దేవ కావవే నేడు మమ్ములన్ నీవే రాత్రి కాచినావు, నీకు స్తోత్రము.